రేపు నేను జరగబోయేటువంటి ఎన్నికలు అనేటువంటి లోకల్ అభ్యర్థి అయినటువంటి స్థానికుడైనటువంటి నాకు నాన్ లోకల్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య పోటీ జరుగుతూ ఉంది. 2014లో గెలిచినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున గెలుచున్నారు. దాని తర్వాత పార్టీ టీడీపీలోకి మీరు చేంజ్ కావడానికి గల కారణాలు ఏంటి సార్? గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడానికి గల కారణం ఏమిటంటే గిద్దలూరులో మెయిన్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ గుర్తొచ్చే ప్రాబ్లం వచ్చేసరికి నీటి ప్రాబ్లం. త్రాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, ఇది ఒక మెయిన్ ప్రాబ్లం ఇది. సో దీని మీద మీరు చేసిన డెవలప్మెంట్ వర్క్స్ ఏంటి, ఫర్దర్ గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తారని? మనకు 6 మండలాల్లో 95 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నేను గిద్దలూరుకి 100 కోట్లతో పెట్టాను. రామన్న గతం నుంచి అక్కడి నుంచి పైప్ లైన్ తోలిచ్చాను, పనులు మొదలు పెట్టించాను. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈ ప్రభుత్వం మారాక ఇక్కడ నల్లమల్ల అటవీ ప్రాంతం ఉంది మాకు. రెండో వైపు వచ్చేటప్పటికి ఒక ఆసియా ఖండంలోనే ఒక పెద్ద చెరువు అయినటువంటి ఖమ్మం చెరువు ఒకటి ఉంది మా దగ్గర. సో ఇటువంటి వాటిని మన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసినట్లయితే దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి కంప్లీట్ అయిన తర్వాత ఏదో బీటెక్ చదవాలనుకున్నా ఈ మార్కాపూర్ కానీ, నంద్యాల, చెన్నై, హైదరాబాద్ వెళ్లాల్సింది వస్తుంది. సో అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఇది ఇక్కడ మనకి దాని మీద మనం రేపు వచ్చిన తర్వాత దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి పారిశ్రామికంగా మాత్రం మీరు అన్నటువంటి దాంట్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పారిశ్రామికంగా అభివృద్ధి కావాలంటే 2 విషయాలలో పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుంది. రాచల్ల గేట్ దగ్గర ఉన్న ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అవుతుంది కదా సార్ అక్కడ. సో దీని మీద మీ టేక్ ఏంటి సార్? దానికి మూలం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడ కావాలి. అక్కడ ఏం చేశానంటే కృష్ణశెట్టిపల్లి భీమలింగేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్, బైపాస్ వచ్చేసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పడితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. ఓవర్ బ్రిడ్జ్ సమస్య కూడా పరిష్కారం కావడం జరుగుతుంది. సైనికులుగా లేదా మాజీ సైనికులుగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు అన్నటువంటిది నిజమది. మా ప్రాంతంలో దేశం మీద భక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉండబట్టి మిలిటరీకి ఎక్కువ మంది పోవాలనుకుంటా ఉన్నారు. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సైనిక్ స్కూల్ ఒకటి పెడితే బాగుంటుంది. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటివన్నీ మాకు సంబంధించి మా నియోజకవర్గ వాళ్ళకి మేము ఇవ్వబోయేటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నాం. 17 నవంబర్ నుంచి 18 డిసెంబర్ లోపల ఈ డెవలప్మెంట్ అంతా నేను చేయగలిగాను. వితిన్ 1 year 3 months నేను చేయగలిగాను. సో మనము అదే నాకు 5 years ఫుల్ పీరియడ్ నేను ఎమ్మెల్యేగా ఫుల్ పీరియడ్ ఉన్నా, ఫుల్ పీరియడ్ పవర్లో లేను నేను. మొన్న ఒంగోలు పోతుంది ఇంత పెద్ద పైప్ లైన్ వేస్తున్నారు చూసినా, ఆ పైప్ లైన్ అంత పైప్ లైన్ల ద్వారా వాటర్ వచ్చేది గిద్దలూరుకి. ఇంకా చెప్పండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. రేపటి రోజు మీరు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినట్లయితే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు నా యొక్క ప్రాధాన్యతలు ఇవి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. నేను త్రాగునీటి రంగం, సాగునీటి రంగం, విద్య, వైద్యం, ఇండస్ట్రియల్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం, తద్వారా ఉద్యోగ ఉపాధిని కల్పించడం, ఇవన్నీ నేను చేయగలుగుతానని చెప్తున్నాను నేను.